తన పేరు చెప్తే అందం కూడా అసూయ పడుతుంది అనమాట. షీఈ్ నన్ అదర్ దెన్ దివ్యల మాధురి గారు. మీ సెలక్షన్ నాకు బాగా నచ్చుతుంది, ఆడవాళ్ళకైతే ఇంకా బాగా నచ్చుతుంది. ఇదేంటో అయితే అరే నీ అబ్బా మాదిరి ఉంటాడే నా టెక్కలి పోలీసులను ఆశ్రయించారు దివ్యల మాధురి. దువ్వాడ శ్రీనుపై అసభ్యకర పోస్టులు కమెంట్లు పెడుతున్నారు. ఎన్ని 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 దారుణాలు సార్. నా మీద అసభ్యకరంగా సోషల్ మీడియాలో చాలా పోస్టులు పెట్టారు జనసేన వాళ్ళు. సో వాళ్ళ మీద నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారి మీద కూడా కొంతమంది అనుచితమైన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చేశారు. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. జనసేన అని కొంతమంది చెప్పుకునే నాయకులు సోషల్ మీడియాలో చాలా అసభ్యకరమైన పోస్టులు, నీచంగా పోస్టులు పెడుతున్నారు. వచ్చిందండి వయ్యారి. సో ఆ విధమైనటువంటి పోస్టులు పెట్టిన తర్వాత అవి మేము చూసి మాకు కూడా బాధ అనిపిస్తుంది. ఏంటి బాబా అన్న ఇంకోసారి అవి మేము చూసి మాకు కూడా బాధ అనిపిస్తుంది. నాన్న మాకు ప్రాపర్టీస్ ఏం అక్కర్లేదు నాన్న, నువ్వు కావాలి సార్ దీనే చేద్దాం అంటారు సార్. లైక్ కొట్టే ప్రతి ఒక్కరు సద్దు. ఓకే సెకండ్ అండి. నేను ఒకవైపు దిగుతాను, పవన్ కళ్యాణ్ గారు ఇంకొక వైపు దిగుతారు, మా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఇంకొక వైపు. Hey, I've seen this one. This is a classic. Flashback. సడన్ గా వెళ్దాం, ఒక ఊర్లో పోయి దిగుదాం. ఒక ఎండ ఆయన నించోమనండి, ఒక ఎండ నేను నించుంటా. నించున్నాం, ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేద్దాం, ఎవరికి ఎంత మంది వస్తారో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఒక రోజు వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మంచి చేసాం కానీ ఓడిపోయాం. ఎందుకు అంత ఓవర్ కాన్ఫిడెన్స్ రోజా గారు మీకు? మరి 2 సార్లు ఓడిపోయినప్పుడు ఆయన రాజకీయాల్లోనే ఉండకూడదు కదా, సన్యాసం తీసుకొని వెళ్ళిపోయి ఉండాలి కదా. మీరు 2 సార్లు ఓడిపోయారు, 2 సార్లు గెలిచారు. లో కేవలం 34 మందే మిస్ అయ్యారు అని చెప్పి మీ హోంమంత్రి ఇచ్చింది మా గవర్నమెంట్ లో. అయితే వైభాగం చూడండి స్వామి. అంటే రెండో పార్ట్ కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ స్వామి. అంటే 26,000 మంది దర్దాపు మహిళలు మిస్ అయ్యారు, మహిళలు పిల్లలు మిస్ అయినట్టుగా ఎన్సీఆర్టీ స్టాటిస్టిక్స్ లోనే ఉంది. చూడు పిల్లైనా రూమ్ లో కొట్టే తిరగబడుతుంది. పిల్లైనా రూమ్ లో కొట్టే తిరగబడుతుంది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డిని పిల్ల అంటావు. ఇక లైఫ్ లో ఏ రాజకీయాల గురించి నేను వెళ్ళను. సింపుల్. మీకు ఎవరికైనా వ్యూస్ కావాలంటే అనిల్ కుమార్ యాదవ్ మీద ఏదో ఒక వార్త రాస్తే వ్యూస్ వస్తాయి. పాపం మీకు వ్యూస్ రావాలా అంటే నన్ను వల్ల ఏమైనా వస్తాయంటే వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు. మీరు ఏ వార్తలు రాసినా మీ కుటుంబం బాగుంటుంది, దానివల్ల మీకు ఉద్యోగాలు వస్తాయంటే భయంకరంగా రాసుకుంటే సంతోషమే. మొహం పగిలిపోద్ది. నేను అప్పుడు చెప్పా, ఇప్పుడు చెప్పా. ఏంటి బాబా అన్న ఇంకోసారి నేను అప్పుడు చెప్పా, ఇప్పుడు చెప్పా. We will complete this project by 2021 December. We are committed to it. We will finish it. ఇరిగేషన్ మినిస్టర్ నెల్లూరు జిల్లా ఎవరంటాడు? అమ్మో అసెంబ్లీలో తొందర ఎందుకు బ్రదర్, వచ్చేస్తాం బ్రదర్, పారేస్తాం బ్రదర్ అన్నాడు. We will complete this project by 2021 December. We are committed to it. We will finish it. ఆ నీరు కనపడలేదు, ఆడు కనపడలేదు. అక్కడ ఏం ఫీల్ ఉండదు మామయ్య. నాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, నాది జగన్మోహన్ రెడ్డి పార్టీ. ఇదే సిద్ధార్థ చంద్రబాబు నాయుడు నా చెల్లెల మీద షర్మిల మీద. ఎవడ్రా నీకు చెల్లమ్మా?
ఎవడా నాకు అన్నా? తప్పుడు రాతలు రాయించి నా చెల్లెల మీద ప్రచారం గతంలో చేయలేదా? అయితే తరు వైభాగం చూడండి స్వామి. అంటే రెండో పాట కూడా ఉందా? కథలో అది ట్విస్ట్ స్వామి. ఇక్కడ చూసిన రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డని చంద్రబాబు ఇవన్నీ మా కబుర్లు ఎందుకు గానీ ఆడు ఏకలన్నీ మేము లెక్క పెట్టాలి. తిట్టదని చెప్పరా? నీ పెళ్ళిళ్ళు నువ్వు నీ వ్యవహారాలు నీకు అసలు నీకంటూ ఒక బుద్ధి ఏడ్చిందా? నీకంటూ ఒక జాలి ఏడ్చిందా? ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? జగన్ మామయ్య నుంచి ఈ జాబితా ఆధారంగా ఈ తప్పుడు ఫిర్యాదుల ఆధారంగా ఈ జాబితా సో ఆధారంగా ఎస్పీలతో వీళ్ళు ఫాలో అప్ చేస్తారు. ఓకే ఓకే తోటలో పనిచేస్తా ఉన్న చెప్పు చెప్పు అన్ని ఎందుకు ఇంత లేటు అక్కడ ముసలాయమ, నాకు అర్థం కాలేదు సార్. ముసలాయమ దాదాపుగా 55-60 ఏళ్ళ వయసు 60 ఏళ్ళ వయసులో ఉన్నాయి. కొట్టి ఏంటి బాబా అన్న? ఒప్పించే క్రయర్ కార్యక్రమం కూడా ఆమెతో ఏంటి సార్ అది? ఒప్పించే క్రయర్ కార్యక్రమం కూడా ఆమెతో ఉన్నారు అని అంటే వీళ్ళు కొట్టడం, కొట్టిన తర్వాత దాన్ని వీడియో ఫిలిం, ఇప్పుడు నువ్వు ఏమన్నా? కొట్టిన తర్వాత దాన్ని వీడియో ఫిలిం తీయడం, తీసిన తర్వాత వీళ్ళు పైనున్న ఈ జట్లకు పైనున్న బుద్ధి లేదు వెదవా, ఏమిట్రా మాట్లాడుతున్నావు? ఈ మాదిరిగా పరిస్థితులు ఉన్నాయి. రాంగోపాలను కూడా అంత చూసినాం, రాంగోపాలను కూడా అంత చూసినాం. వీళ్ళు సినిమాలు తీస్తే తప్పులా? వీళ్ళేం సినిమా తీసినప్పుడు వివేకాగే ఊరుకోం. చట్టం మీద చట్టం దగ్గర నవంబర్ 5వ తారీఖున అక్కడికి వెళ్ళాడు. సరస్వతి పవర్ ఇది సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కంపెనీ పేరు. అది సరిపోయింది. ఇక్కడ అలా చిల్లరా అంటే హిలాక్స్ అంటే కొండలు, ఎక్కడైనా కొండలు. నీ బొందా ముఖ్యమంత్రిగా కొడుగ్గా నేను ఉన్నప్పుడు అసలు మీ అమ్మమ్మ కొడుగ్గా ఉంటే నేను కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉంది అని చెప్పి ఉత్తరంగా ఫ్రీగా తీసుకునే కార్యక్రమం చేసి ఉండొచ్చు. తిట్టదని చెప్పరా? ఎవండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. మేరకు నీళ్ళు ఇచ్చిన దానికి కూడా అదేదో పెద్ద కార్యక్రమం కింద అదేదో పెద్ద తప్పు చేసినట్టుగా ఏదో చెప్తాడు. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఎన్ని తిట్టుకున్నా గానీ ఒకసారి మీరు రీల్ చూడాల్సింది ఎవడైనా. కాదు, మీరు ఏ రీల్ చూసినా గానీ ఆ సినిమాలో ఈమె హీరోయిన్ అయితే బాగుంది అనిపిస్తుంది నాకు. చెప్పు తీసుకొని కొడతా, పిచ్చి కుక్కట్లా గరిసిన అదరా. అమ్మో మీ మొబైల్ పట్టుకున్న షాక్ వస్తుందండి. మూవీస్ లో కూడా వస్తాయండి, అది కూడా చూద్దాం. అవునా? ఇదేం కర్మరా దేవుడా. హీరోయిన్ గానా? హీరోయిన్ కాదు, నాకు యాక్చువల్ గా ఒక మంచి విలన్ క్యారెక్టర్ చేయాలను. అవునా? నటించడం దేనికి, వాడదే కదా. కొంచెం ఫేస్ లెఫ్ట్ టర్న్ చేసుకోండి. బా గరణమ్మ గుడిలో నగ్మలాగా ఉన్నారు. సైట్ ఏమో చెక్ చేయమంటావా? ఒక్కసారి కాలు ఇలా అని ఇలా వేసుకోండి. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. అబ్బా నాకు నరసింహ మూవీలో నీలాంబరి లాగా ఉన్నారు. పుర్రెముకు దెబ్బతిందా, లేకపోతే ఎందుకలా మాట్లాడతా? సో మీరు అలా నడిచొస్తుంటే బాహుబలిలో దేవసేన లాగా ఉన్నారు. నేను బిఎస్సి బయోటెక్నాలజీ లా కూడా చేశాను ఒక 2 years. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. సో రేపు మీ వారు లోపలికి వెళ్ళినా గానీ ఎలా పోరాడాలి? ఐ కెన్ ఫైట్. మీకు కొంచెం ఈ సెలబ్రిటీ పిచ్ ఉంది కదండి మీకు. కరెక్ట్.
ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. అందరూ అలా ఏమీ గుర్తించాలి. లేదు కానీ నాకు ప్రజలతో ఉండడం, పీపుల్ తో ఉండడం, పబ్లిక్ తో ఉండడం ముందు నుంచి ఇష్టం. చిన్న భాషకి చెప్పు. ఒకప్పుడు దువ్వాడ శ్రీనివాస్ అంటే ఫైర్ అనేవాళ్ళు. ఆంటీ కూడా వినే ఉంటారు. వినలేదే. చెప్పుకోవట్లేదేమో. అలాంటిది ఈ రోజు మాధురి జడలో ఫ్లవర్ అంటున్నారు. యాక్చువల్ గా రోజు కాల్స్ కూడా వస్తున్నాయండి, థ్రెటనింగ్ కాల్స్, మిమ్మల్ని చంపేస్తాం, నరికేస్తాం, జనసేన వాళ్ళంట. అట్లుంటది మనతోని. జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు నాకు తెలిసి ప్రపంచంలో లేడు. అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతావు నువ్వు. అంత మంచి మనిషి, అంత గొప్ప విలువలు ఉన్నటువంటి మనిషి లేడు. ఏది నోటుకొస్తే అది మాట్లాడక